తర్వాత లాకప్ లో చచ్చిపోయేటప్పుడు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ సస్పెండ్ అవుతాడు అంతే, అరెస్ట్ కూడా చేయరు, సస్పెండ్ అవుతారు, తర్వాత ఎంక్వైరీ చేస్తారు, కొన్ని రోజులు పోయిన తర్వాత అక్కడితో అయిపోయేదాన్ని తీసుకొచ్చి ఇక్కడ అతన్ని తగలబెట్టేసి ఆ శ్మశానానికి తీసుకెళ్లి తగలబెట్టేసి ఇప్పుడు అందులో కొంత జడసేవ అని చెప్పేది ఇదైంది ఏంటంటే ఏదో బస్ స్టాండ్ లో అనాథ శవం కింద పడేసి వాళ్ళు బస్ స్టాండ్ వాళ్ళు పోలీసులకు చెబితే పోలీసులు కార్పొరేషన్ చెబితే కార్పొరేషన్ వాళ్ళు మళ్ళీ లోకల్ పోలీసులను అడిగితే లోకల్ పోలీసులు ఇద్దరు సహకారం తీసుకెళ్లారు, అవి అక్కడ కొంత కాంబినేషన్ కుదిరింది ఆ పాయింట్ వరకు. అట్లా జరిగిందంటే గనక అది మర్డర్ వీళ్ళకి తెలియకుండా జరిగినా సరే నిజంగా మర్డర్ చేసినంతటి క్రూరులు వీళ్ళు. ఈవెన్ ఇద్దరు కానిస్టేబుల్ కూడా అరెస్ట్ అవుతారు రేపు పొద్దున, ఎవరైతే శ్మశానాలు తగలబెట్టడానికి డిపార్ట్మెంట్లకు పంపించినప్పుడు ఒంటి మీద గాయాలు ఉన్నప్పుడు సదరు అధికారికి చెప్పాలి, సార్ అది అనాథ శవం కాదు ఎవడు కొట్టి చంపేశాడని. చెప్పలేదంటే దే ఆర్ ఆల్సో క్రిమినల్స్. వీళ్ళల్లో చాలా మందికి 7 ఏళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్షలు పడే అవకాశం ఉంది, తమిళనాడుకి మళ్ళీ ఉరిశిక్ష కూడా పడే అవకాశం ఉంటది. కాబట్టి తర్వాత పైకోర్టులో ఉరిశిక్ష రద్దు అయిపోతుంటుంది అనుకోండి తమిళనాడు చేసినట్టుగా, అది పక్కన పెడదాం. బట్ ఏదైనా సరే ఇది పోలీసులకు చుట్టుకుంది, ఎందుకు చుట్టుకుంది అనేది వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ దగ్గర నుంచి ఒక తప్పు చేశాడు కొడదాం, నో డౌట్, నేను కొట్టడాన్ని తప్పు పట్టాను, పోలీసులు కొట్టకపోతే మా అసాంఘిక శక్తులకు పెట్టలేకపోతాం, భయం ఉండదు. భయం అనేది పోలీసే లేకపోతే గనక కష్టం, కాబట్టి ఉండాలి. కానీ అది తప్పుని నువ్వు మాయ చేయకూడదు. ఇదిగో వీడు ఇట్టంటోడు కాబట్టి ఆ కేసు ఏంటో చెప్పట్లేదు ఇప్పటికీ బయటికి, ఏ కేసు